హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో తెలంగాణలో నీట్ పీజీకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది వీడియోలో చూద్దాము. సో దానికంటే ముందు ఇప్పటివరకు మనకు 3 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయింది. తర్వాత స్టే వేకెన్సీ రౌండ్ ఒకటి ఉంది. సో ఇప్పటివరకు ఎవరికైతే సీట్ ఇంతవరకు రాలేదో, సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే క్వాలిఫై అయిన వాళ్ళకి ఎండిఎంఎస్ అడ్మిషన్స్ ఏమైనా కావాలి ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ, లేదంటే ఎన్ఆర్ఐ కోటాలో కొంచెం తక్కువ ఫీజులో కావాలి అని అంటే కొన్ని కోర్సెస్, పర్టికులర్ కోర్సెస్ అండ్ కొన్ని కాలేజెస్లో అవైలబుల్గా అవుతాయి ఉన్నాయి. సో ఇన్స్టిట్యూషనల్ కోటాలో అయితే మీకు ప్రతి బ్రాంచ్ అవైలబుల్గా ఉంది ఆల్మోస్ట్. సో రేడియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, పీడియాట్రిక్స్, ఓబీజీ ఇట్లాంటి టాప్ బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో ఎన్ఆర్ఐ కోటాలో కూడా ఇంకా కొన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వాటికి కొన్ని బ్రాంచెస్కి కొంత తక్కువ ఫీజులో కూడా మనము చేసి పెడతాము. కాబట్టి అలాంటి రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉన్నట్లయితే, కన్ఫర్మ్డ్ అడ్మిషన్ కావాలి అని అనుకున్నట్లయితే సో ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఇప్పిస్తాము. సో వాళ్ళు మన ఈ కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి మీరు తప్పకుండా మీ రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పినట్లయితే మీకు కావాల్సిన సర్వీసు అండ్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నంబర్ గుర్తుపెట్టుకోండి, 9849068590. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఆల్రెడీ కాంపిటెంట్ అథారిటీ కోటా, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన అలాట్మెంట్స్ వచ్చేసాయి. రిపోర్టింగ్కి డేట్ కూడా మనకి కన్వీనర్ కోటా రిపోర్టింగ్ డేటు 18th ఇచ్చారు మనకి. బట్ దాన్ని కొంత ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, 18th ఈవినింగ్ 5 o'clock వరకు ఉన్నటువంటి డేటు టైంని, రిపోర్టింగ్ టైంని మనకి 19th మధ్యాహ్నం 1 గంట వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే అదేవిధంగా మనకి మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసరికి 19th ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు టైం ఇచ్చారు. బట్ మరి దాన్ని కూడా ఇంకొక 1 day ఎక్స్టెండ్ చేస్తారా అని అంటే మేబీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ చేసినట్లయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్నటువంటి టైము రేపు మధ్యాహ్నమో లేదంటే మార్నింగ్ 11 o'clock 12 o'clock వరకు ఏదైనా టైం ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ అట్లా చేసినట్లయితే మ్యాక్సిమం మీరు ఎక్స్టెండ్ చేస్తారని అనుకోకండి. ఈరోజు నిన్న చేసిన వాళ్ళు చాలామంది ఓకే, బట్ ఈరోజు కూడా కొంతమంది, అంటే మనకి మొన్న ఈవినింగ్ వచ్చింది అలాట్మెంట్, మొన్న ఈవినింగ్ వచ్చింది. డాక్యుమెంట్స్, బాండ్స్, తర్వాత డీడీలు ఇవన్నీ కూడా చేసేసరికి నిన్నంతా టైం తీసుకున్నారు. సో ఈరోజు మార్నింగ్ బయలుదేరి కాలేజెస్కి వెళ్తున్నారు కాబట్టి ఈరోజే కంప్లీట్ చేసేసుకోండి. ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనే తర్వాత సంగతి. ఒకవేళ ఇన్ కేస్ మీకు అమౌంట్ రెడీ కాకనో లేకపోతే వేరే అదర్ రీజన్స్ వల్లనో ఏమైనా డిలే అయితే మేబీ ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే అది మీకు కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్టెన్షన్ కోసం ఎదురు చూడకుండా మ్యాక్సిమం ఈరోజు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే వెల్ అండ్ గుడ్, మీకు కొంత టైం దొరికినట్లు ఉంటుంది. బట్ అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలియదు మనకి. సో మనకి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కట్ ఆఫ్, అదే రిపోర్టింగ్కి క్లోజింగ్ టైం ఉంది కాబట్టి ఆ లోపల ఎనీ టైం రావచ్చు. సో అప్డేట్ కోసం వెయిట్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే ఈ లోపల మీరు రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇది ఈ రిపోర్టింగ్ సంబంధించి. ఇకపోతే మనకి టోటల్ అలాట్మెంట్స్ అన్నీ కూడా మనకి రివైజ్డ్ అలాట్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. సో దీంట్లో మీకు ఆల్రెడీ కొంత కట్ ఆఫ్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి, బి కేటగిరీలో, అదే ఎన్ఆర్ఐ కోటాలో, లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలు అంటే ఎంత ర్యాంక్ ఉన్నా కూడా మీకు సీట్ అడ్మిషన్ అయితే క్వాలిఫై అయినట్లయితే తప్పకుండా సీట్ అయితే డైరెక్ట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. సో అలా ఎవరికైనా కావాలనంటే కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, సీటు డైరెక్ట్గా అడ్మిషన్ ఇప్పించేస్తాను. సో ఏదైనా, ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, తెలంగాణలో దాదాపు అన్ని బ్రాంచ్లు అవైలబుల్గా ఉన్నాయి ఇన్స్టిట్యూషన్ కోటాలో. సో కాబట్టి అవి కన్ఫర్మ్డ్ అడ్మిషన్ ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేదు ఎన్ఆర్ఐలో ట్రై చేస్తామనుకుంటే ఎన్ఆర్ఐ కోటాలు కూడా ట్రై చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలో మేము అప్లై చేయలేదు అని అనుకుంటే ఒకవేళ అప్లై చేయడం అని అంటే దానికి సర్టెన్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఆ ప్రొసీజర్ ఏంటి అనేది నేను చెప్తాను మీకు. సో మీ దగ్గర ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఉన్నా ఒకవేళ లేకపోయినా మీరు చేయాలి అని అనుకుంటే ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను మీకు. కాల్ చేయండి నాకు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మీకు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే మరి స్టే వేకెన్సీలో మనకి ఎంతవరకు మాకు వస్తుందా సీటు అని చాలామంది అడుగుతున్నారు. సో దీంట్లో సీట్ వస్తుందా రాదా అనేది అయితే మనం 100% చెప్పలేము. ఎందుకంటే ఇవంతా మిగిలిపోయిన సీట్లకు జరిగేటువంటి కౌన్సిలింగ్ అనమాట ఈ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్. సో దాంట్లో ఎన్ని సీట్లు మిగులుతాయి ఏంటి అనేది మనకి వేకెన్సీ లిస్ట్ రావాల్సి ఉంది ఇంకా. అండ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కడెక్కడ సీట్లు మిగిలి ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉందన్నమాట. దాన్ని బట్టి మనకి బీక్యాట్లో కానీ లేకపోతే ఎన్ఆర్ఐ కోటాలో కానీ మనకి సీట్లు ఎక్కడ ఉన్నాయో అవైలబుల్ అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పటివరకు సీట్ వచ్చిన వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇంకా ఆ కాంపిటీషన్ అయితే ఉండదు మనకి. సో సీట్ రాని వాళ్ళు మాత్రమే దీంట్లో ట్రై చేసుకునే అవకాశం ఉంటుంది.
సో వాళ్ళకి స్లైడింగ్ అనే ఆప్షన్ కూడా ఉండదు. పాత అంటే ఇంతకుముందు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు వచ్చి ఇక్కడ స్లైడ్ అవుతే వాళ్ళు వదిలేసిన సీట్ ఖాళీ అవుతుంది, అట్లాంటివి అయితే ఏమీ ఉండవు. కాబట్టి ఓన్లీ ఫ్రెష్ క్యాండిడేట్స్ అండ్ ఇప్పటివరకు సీట్ రాని క్యాండిడేట్స్ మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇన్ కేస్ వేకెన్సీస్ అవైలబుల్గా ఉంటే మీరు బీక్యాట్లో ట్రై చేసుకోవచ్చు, అండ్ ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ ఉంటే దాంట్లో ట్రై చేసుకోవచ్చు. లేదు మన ర్యాంక్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే తప్పకుండా మీరు ఇన్స్టిట్యూషనల్ కోటాలో అయితే 100% కన్ఫర్మ్డ్ గ్యారంటీ అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. బట్ అది కోర్సుని బట్టి కాలేజీని బట్టి కొంత మనకి రీజనబుల్ రేట్స్ అయితే ఉన్నాయి. సో కొంత తక్కువలో కూడా కొన్ని బ్రాంచెస్ దొరుకుతున్నాయి. మీరు చెయ్యాలి తప్పకుండా. ఎండి ఎనస్థీషియా కానీ, లేదనంటే ప్యాథాలజీ కానీ, లేదనంటే పీడియాట్రిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్టీ ఇట్లాంటివి ఏవైనా చేయాలి అని అనుకుంటే ఎండి ఆర్ఎంఎస్ మీకు తప్పకుండా తక్కువలో ఎన్ఆర్ఐ కోట అయితే కొంచెం కొన్ని బ్రాంచెస్, అన్నీ కాదు, గుర్తుపెట్టుకోండి, అన్నీ కాదు, డిమాండ్ ఉన్న బ్రాంచెస్ అయితే అఫ్కోర్స్ యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న రేట్స్ కంటే ఇప్పుడు చాలా వరకు తగ్గాయి. సో ఇక ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఇయర్ మీరు ట్రై చేద్దామని అనుకుంటున్నారు, కానీ గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్. సో కట్ ఆఫ్ మొన్న తగ్గించడం వల్ల చాలా వరకు చాలామంది పిటిషన్ వేయడం జరిగింది, ఇంత తగ్గించడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ కట్ ఆఫ్ అంత తగ్గకపోవచ్చు. ఇప్పుడు ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో మ్యాక్సిమం ఇప్పుడే తీసేసుకుంటే మీరు బాగుంటుంది. ఎందుకనంటే నెక్స్ట్ ఇయర్ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే సీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ రేట్లు కూడా తగ్గాయి. కాబట్టి స్టార్టింగ్లో ఉన్న రేట్ల కంటే ఇప్పుడు కొంత తక్కువ అయ్యాయి, రీజనబుల్ రేట్స్లోనే వస్తున్నాయి. కాబట్టి సీటు తీసుకుంటే బాగుంటుంది, మీ బడ్జెట్ మీరు ఎఫర్ట్ చేయగలిగితే. సో తప్పకుండా మీరు కాల్ చేయండి 9849068590. సో ఇకపోతే మనకి ఈ కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్స్ అన్నీ కూడా నేను వీటి మీద కొంత డేటా అనాలిసిస్ ఇన్ ద సెన్స్ దీన్ని కొంత మనకి కావాల్సినట్లు మలుచుకొని అసలు ఏ కోర్సు ఎంతవరకు కట్ ఆఫ్ అయింది, ఏ కేటగిరీలో, ఐ మీన్ MQ1లో, MQ2లో, MQ3లో ఎంతవరకు వచ్చాయి, రేడియాలజీ ఎంతవరకు వచ్చింది, డెర్మటాలజీ ఎంతవరకు వచ్చింది, ఇట్లాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను. సో మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు దీనివల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. స్టే వేకెన్సీ రౌండ్ అప్డేట్స్ అన్నీ కూడా తప్పకుండా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.